भगत सिंह जोहार 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 शहीद भगत सिंह जोहार जोहार राजस्थान भगत सिंह की आजादी राजस्थान भगत सिंह की आजादी राजस्थान जोहार राजगुरु सुखदेव भगत सिंह जोहार 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 भगत सिंह राजगुरु सुखदेव नको जोहार जोहार राजस्थान की आजादी राजस्थान इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद अब सोशलिज्म हम बेट सोशलिज्म अब सोशलिज्म हम बेट सोशलिज्म जोहार कांग्रेस भगत सिंह जोहार 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 शहीद भगत सिंह जोहार जोहार మొత్తం తీసిన తర్వాత స్వాతంత్ర సమరయోధులు షహీద్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను నిన్న మార్చి 23వ తారీఖు నాడు వారి యొక్క వర్ధంతిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకులు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వీళ్ళ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. నిన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సదాశివపేట పట్టణంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నా తరపున విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, మరి దేశ స్వాతంత్రం కోసం ఆ రోజు 23 సంవత్సరాల వయసులోనే నూనూగు మీసాల వయసులో ఉన్న రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్ మరి దేశం కోసం తమ ప్రాణాల్ని సైతము నవ్వుతూ ఉరికమ్మనెక్కిన మహాయోధులు విప్లవకారులు. వారికి ఈరోజు దేశవ్యాప్తంగా రెడ్ సల్యూట్ విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆ దేశం కోసం పోరాటం చేసిన మహోన్నతమైన నేతలు ఈరోజు భగత్ సింగ్. ఆ రోజు మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉంది, వాళ్ళు పరిపాలిస్తున్నారు, మనల్ని బానిసల్లాగా పరిపాలిస్తున్నారు. మనకు పేదరికం ఉంది, దారిద్ర్యం ఉంది, నిరుద్యోగం ఉంది, దోపిడీ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇవేవి కూడా భారతదేశంలో ఉండొద్దు, భారతదేశం వాళ్ళ నుంచి విముక్తి కావాలి. మా దేశంలో మీ పరిపాలన ఏంటి, ఈ దేశం నుంచి మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని మేమే పరిపాలన చేసుకుంటామన్న పద్ధతిలో ఆ రోజు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ నిదానం చేయడం జరిగింది. మరి దేశంలో ప్రజలందరినీ కూడా పీడిస్తూ ఉన్న చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. పారిశ్రమలకు సంబంధించిన కార్మికులకు సంబంధించిన దుర్మార్గమైన చట్టాలు తీసుకొస్తూ ఉంటే ఆ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో పొగబాంబు వేసి దొరికిపోయి మొత్తం కూడా పార్లమెంటులో తన యొక్క వాదన ఈ భారతదేశం నుంచి బ్రిటిష్ వాడు ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి తన వాదన మొత్తం కూడా పార్లమెంటులో ఆ విధంగా భగత్ సింగ్ వినిపించడం జరిగింది. భగత్ సింగ్ వినిపించిన తర్వాతనే దేశం మొత్తం మీద నిరుద్యోగులు యువకులు ఎవరైతే ఉన్నారో నిద్రాణంలో ఉన్న యువకులందరూ కూడా మేల్కొనడం అనేది జరిగింది. మరి ఆ తర్వాతనే స్వాతంత్ర పోరాటం పెద్ద ఎత్తున జరిగింది. మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ తెల్లోడు పోయిండు, నల్లోడు వచ్చాడు. కానీ ఈరోజు దేశంలో మనం చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప్పులు పప్పులు అన్ని రకాల ధరలు పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మన జీతాలు పెరగడం లేదు. జీతాలు పెంచమంటే మన మీద భారాలు వేస్తూ ఉన్నాడు. కార్పొరేట్ సంస్థలకు 68 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు సబ్సిడీలు ఇస్తూ ఉన్నది. ఈరోజు సామ్రాజ్యవాదమైన అమెరికా యొక్క పెత్తందారిగిరికి ఉదురు అనేటట్టుగా ఈరోజు నరేంద్ర మోడీ వాళ్ళ కాల తానా అంటే తందానా అనే పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నది. అంటే మన దేశాన్ని మనం పరిపాలించుకునే పరిస్థితి లేదు. గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ కొట్లాడాడు. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మళ్ళీ తిరిగి మనం కొట్లాడవలసిన ఒక పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఈ దేశంలో మీరు ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి అనేది మొత్తం కూడా ఎవరు నిర్ణయిస్తున్నారంటే పెద్ద పెద్ద కంపెనీలో నిర్ణయిస్తుంది తప్ప మోడీ నిర్ణయించే పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి ఈ దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా
భగత్ సింగ్ వారసులుగా, రాజగురు వారసులుగా, సుఖదేవ్ వారసులుగా మన సమస్యల పరిష్కారం కోసం నిజమైన దేశభక్తి పౌరులుగా మనం పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో రైతులు బతకాలన్నా, ఈ దేశంలో కార్మికులు బతకాలన్నా, ఈ దేశంలో ఈ కమ్యూనిస్టులు బతకాలన్నా మనం అంతలో మనం నిలబడాలంటే మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసమే ఈరోజు భగత్ సింగ్ రాజగురుకు నివాళులు అర్పించడం అంటే పోరాటం తప్ప మరో మార్గం లేదు. అట్లాంటి పోరాటంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా విప్లవ ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తా ఉన్నా. జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. ఫోటో తీసినా అంతే ఫోటో తీస్తాను నువ్వు లేవంట.